హైదరాబాద్ మధురానగర్లో దారుణం జరిగింది. సైబర్ మోసగాళ్ల బెదిరింపులు తాళలేక ఒక రిటైర్డ్ మహిళా డాక్టర్ మృతి చెందింది. మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయంటూ బాధిత మహిళకు సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. డబ్బులు పంపించకపోతే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన మహిళ 6,50,000 రూపాయలను సైబర్ కేటుగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసింది. అయినా మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో హార్ట్అటాక్తో చనిపోయింది ఆమె. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. డిజిటల్ అరెస్ట్కు సంబంధించిన కంప్లైంట్. దీంట్లో విక్టిమ్ బాధితురాలు ఒక 75 ఇయర్స్ 75 సంవత్సరాల రిటైర్డ్ డాక్టర్. ఆమె మధురానగర్లో ఉంటారు. వాళ్ళ కుమారుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె దాంట్లో డిజిటల్ అరెస్ట్ సుమారు ఈ నెల 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో, అంటే సెప్టెంబర్ 6 నుంచి 8వ తారీఖు మధ్యలో ఇది జరిగింది. అందుకు ఫోన్స్ వచ్చినాయి, మీరు ఇల్లీగల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి వీడియోలో పోలీసులు రావడం, వాట్సాప్ కాల్లో పోలీసులు వచ్చి దాని వాళ్ళకి అరెస్ట్ వారంటీ లాంటివి చూపెట్టడం, మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడం వల్ల ఆమె వాళ్లకు ఒక 6,60,000 రూపాయలు వాళ్ళకు పంపడం జరిగింది. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో వాళ్ళ కుమారులు కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే, దీనివల్ల ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము, దాని మీద చర్య తీసుకోమని చెప్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని మేము టాప్ ప్రయారిటీ, దానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఎవరా సైబర్ కేటుగాలు, కాల్ చేసింది ఎవరు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? రోహిత్, అయితే సుమారుగా 10 రోజుల క్రితం అయితే ఈ ఘటన చోటు చేసుకుంటే కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఆ మహిళకు సంబంధించి ఆ 75 సంవత్సరాల వృద్ధురాలు ఎవరైతే రిటైర్డ్ డాక్టర్ ఉన్నారో ఆవిడకి సంబంధించినటువంటి కుమారులు ఇద్దరు కూడా కంప్లైంట్ ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఘరానా మోసానికి పాల్పడినటువంటి వారిని అదుపులోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా 10 రోజుల క్రితం మధురానగర్ లో ఉండేటువంటి ఒక రిటైర్డ్ మహిళా డాక్టర్ కు ఆ సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి, వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి, మీరు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీకు సంబంధించినటువంటి ఏదైతే పార్సల్ ఉందో దానికి సంబంధించి దానికి మనీ లాండరింగ్ కేసు నమోదైంది మీ పైన, అలాగే వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఆ కేటుగాళ్లు బెదిరించారు. అయితే తాము చెప్పినట్టుగా డబ్బులు చెల్లించాలంటూ కూడా ఇప్పటికే ఆ సైబర్ చీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగా సుమారుగా 6,50,000 రూపాయల వరకు కూడా బాధితురాలు ట్రాన్స్ఫర్ చేసింది భయపడి. అయితే అయినా కూడా ఆ వేధింపులు ఆగకపోవడంతో ఏదైతే డబ్బులు తీసుకున్నటువంటి కేటుగాళ్లు ఇంకా డబ్బులు వస్తాయన్నటువంటి ఆశతో ఆ వృద్ధురాలి పైన ఇంకా కూడా అంటే ఎక్కువగా ప్రెషర్ పెట్టి ఇంకా డబ్బులు లాగాలని చెప్పి చూసినటువంటి తరుణంలోనే ఆవిడ ఒకసారిగా టెన్షన్ కి గురయ్యి హార్ట్ స్ట్రోక్ తో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సైబర్ చీటర్స్ బెదిరింపులు తాళలైతే గుండెపోటుతో మృతి చెందినటువంటి ఆ బాధితురాలు ఇద్దరు కుమారులు కూడా ఇటు పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకైతే. కానీ విజయ్, ఆమె డాక్టర్, పైగా రిటైర్డ్ అయిన డాక్టర్, కానీ 6,50,000 రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి ముందే తీసుకెళ్లకుండా? ఖచ్చితంగా పదే సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు. ఎవరైనా సరే మీకు సైబర్ క్రైమ్ నుంచి, అంటే సైబర్ నేరగాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి పార్సల్స్ లో డ్రగ్స్ ఉన్నాయి, అలాగే మీరు ఆ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అంటూ కూడా, డిజిటల్ అరెస్ట్ అంటూ చెప్తే నమ్మొద్దు అంటూ కూడా పదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తా ఉన్నారు. ఈవెన్ మనకు ఫోన్లు చేస్తుంటే వచ్చేటువంటి కాలర్ టోన్స్ లో కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఈ కొంతమంది ఎవరైతే అవగాహన లేకుండా ఉన్నారో, అలాగే భయంతో ఏదైతే తాను సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసు అని, లేకపోతే ఇంకోటనో డ్రగ్స్ అనో ఇలాంటి పేర్లు చెప్పేసరికి అరుగల కుటుంబం, అలాగే ఒక డాక్టర్, పైగా 75 సంవత్సరాల మహిళ వృద్ధురాలు. సో అంటే ఈ వయస్సులో నాకు సంబంధించినటువంటి ఈ పేరు బ్యాడ్ నేమ్ వస్తే సమాజం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆవిడ డబ్బులు పంపించినట్టు కూడా తన కుమారులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఆ కేటుగాళ్లను పట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్.